హాయ్ అండి, నేను సుమిత్ర. వెల్కమ్ టు సుమిత్ర వ్లాగ్స్. నేను ఇవాళ పనగుంటాకు కందిపప్పు కాంబినేషన్లో కూర చేయబోతున్నానండి. బాగుంటుంది, రండి చూద్దాం. ముందుగా అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది, అందులో ఆవాలు వేద్దాం. అందులోని పోపు దినుసులు, వెల్లుల్లి పచ్చగా కొట్టుకున్న వెల్లుల్లి, ముందుగా వాష్ చేసుకొని కడిగి ఉంచుకున్నానండి పనగుంటాకు. దీన్ని వేసేద్దాం. వేగుతూ ఉందండి. ఈలోపు మనం కారం పెట్టేసుకున్నాం. వెల్లుల్లి, కారం సరిపడా ధనియాలు, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం. నేను ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ కారం. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. నేను ఆల్రెడీ వెల్లుల్లి కారంలో ఆల్రెడీ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. అది సరిపోతుంది కదా, ఇందులో కొంచెం వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవుతుందండి. ఆకులు ఫ్రై అవుతుంది. ఇందులో కందిపప్పు వేసుకున్నాం. ఉడికించుకుని పెట్టుకున్నాను. ముందు ఉడికించుకున్నాం కందిపప్పు ఇందులో వేసేద్దాం. ఇది బాగా రోస్ట్ అయ్యేలాగా ఈ వాటర్ ఉంటుంది కదా పప్పులో, ఉడికిన పప్పులో, ఆ వాటర్ కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మంచిది కూడా పనగుంటాకు కదా, తినడం వల్ల కంటికి మంచిది. అండ్ హెల్త్కి మంచిది. నేను డైలీ చేస్తూ ఉంటాను, డే బై డే. బాగా రోస్ట్ అవ్వాలి. వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాం. కాసేపు మూత పెట్టుకున్నాం. ఇదైతే బాగా రోస్ట్ అయింది, డ్రై అయిపోయిందండి. డ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం, వెండిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఈ కారం వేసుకున్నాం. మామూలుగా నార్మల్ కారం పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం తినడానికి స్పైసీగా బాగుంటుంది. రైస్లోకి, వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని కారం, పప్పు, ఆకు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు వేయించుకున్నాం.
మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. నేనైతే కొంచెమే తింటున్నాను, లైట్గా పిల్లలు తింటారు కదా, కొంచెం లైట్గా వేస్తున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసెస్ తినేవాళ్ళు. మా ఇంట్లో కొంచెం పిల్లలు కారం అంటారు కాబట్టి అంటూ ఉంటారు, అందుకని నేను కొంచెం స్పైసెస్ తక్కువ వేస్తాను ఎక్కువ. అంతే అండి, సర్వ్ చేసుకున్నాం, రెడీ అయిపోయింది. పనగుంటి కూర కందిపప్పు మిక్స్ కాంబినేషన్ కూర ప్రిపేర్ అయిపోయింది. సర్వ్ చేసుకున్నాం.